చూడు ఒకప్పుడు ఎలా ఉన్నాను, చక్కగా హ్యాపీగా. ఇది రీసెంట్ ఫెస్ట్ ఏదో. వినాయక చవితికి ఏదో డిఫరెంట్ స్టేట్స్ రిప్రజెంట్ చేసుకుంటూ ఒక సాంగ్ చేసాం. సరే నేను ఇది వేసుకున్నాను. యాక్చువల్గా ఆ రోజు ఎథనిక్ వేర్ అంటే నా దగ్గర ఏం లేకపోతే ఇదేదో కొనుక్కొచ్చుకొని వేసుకున్నాను. ఇంకా ప్యాంట్రీకి వెళ్తే ఎవరో ఒక టీం వాళ్ళు ఎవరు చేస్తున్నాను అనమాట. వాళ్ళ టీంలో ఒక అమ్మాయి డ్రాప్ అయిపోయిందని ఇంకొక అబ్బాయి డ్రాప్ అయిపోయాడంట. సరే ఆ రోల్ వేస్తావా, క్రిస్టియన్ది రోల్ అనుకుంటే, నీకు ప్రాబ్లం లేకపోతే అని అన్నారు. జస్ట్ యూ నీడ్ టు వాక్ అని అన్నారు. నాకేం ప్రాబ్లం లేదని అన్నా. అయితే చేసిన తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు, యాక్చువల్ అమ్మాయి ఒక అమ్మాయి డ్రాప్ అయిపోయిందని వెళ్ళిపోయాడు కదా. ఆ అబ్బాయి అయితే నువ్వు ఉన్నావని తెలిస్తే నేనే వచ్చి ఉండేవాడు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను, నాకు తెలియదు నువ్వు చేస్తావని, నువ్వు చేసిండ్రు నేను అసలు ఎక్కడున్నా వచ్చి ఉండేవాడిని అని అన్నాడు ఒక అబ్బాయి. భలే కామెడీ చేశాడు. ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఏం చేస్తాం. హైట్ ఉన్నావు బాయ్ ఫ్రెండ్స్ లేరా అంటే, హైట్ ఉంటే బాయ్ ఫ్రెండ్స్ ఉండాలని రూల్ ఉందా? ఏంటో జనాలు. మా ఇంట్లో కాలు కొడతారు. మా డాడీ అస్సలు మాట్లాడరు. అయినా అవన్నీ టైం వేస్ట్ చేసుకోలేదు ఎప్పుడు. వెనక పడతారు, ఎందుకు పడరు? అమ్మాయి కొంచెం బాగుందంటే సినిమాకి వస్తావా, వీకెండ్ ఏంటి, ఏం ప్లాన్స్ అందరూ అడుగుతారు. ఎవరి లిమిట్స్ వాళ్ళకి తెలుస్తాయి. అడుగుతారు పిచ్చి పిచ్చిగా అందరూ. ఆఫీస్లో కొలీగ్స్ లేరా, ఎవరినైనా లవ్ చేసి పెళ్ళి చేసుకోవచ్చు కదా అనుకుంటా. చెప్పడం ఈజీ అందరికీ. పేరెంట్స్ ఉన్నారు ఎందుకు, వాళ్ళు ఎతకాలి, మనం రిజెక్ట్ చేయాలి. నచ్చకపోతే నచ్చినవి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, అంతే తేడా. అది అయిపోయిందమ్మా. ఇంకొక టీ ఫ్రెష్గా పెట్టుకోవాలి. ఎంత మంచి సాంగ్స్ వచ్చాయంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేశాను. ఇంకా చాలా, ఇంకొక కిచెన్ది అయిపోతే అయిపోయింది నా పని. మనసు